నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మొదటి వంటగా నేను తయారు చేయబోతుంది ఏంటో తెలుసా? శనగపిండి వెజ్ మసాలా కూర. అంటే ఈ వెజ్ మసాలా కర్రీ అన్నంలోకి బాగుంటుంది, దంపుడు బియ్యంలోకి బాగుంటుంది, రోటీస్, జొన్న రొట్టె, ఇలా దేనికైనా కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది. కాబట్టి అందరూ నేర్చేసుకోవచ్చు. మరి శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం 1/2 కప్పు, వంకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2. శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని అందులో కాస్త ఇంగువ వేసుకొని శనగపిండిని మనం వేయించుకుంటున్నాం. ముందుగా ఓకే, నూనెలో కాస్త ఇంగువ వేసుకున్న తర్వాత మనకు కొంచెం బాండి వేడెక్కుతూ ఉండగా శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. శనగపిండి మొత్తం వేసేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇలా కాస్త ఇంగువ వేసుకొని శనగపిండిని వేయించేసుకుందాం. ఇది ఒకసారి ప్రాపర్గా వేయించేసుకుంటే ఓకే. ఇలా వేయించేసుకున్న మంచి వాసన కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇలా వేయించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం మనము? కాస్త కారం, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కాస్త మసాలా పొడి, గరం మసాలా పొడి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త పసుపు, కొంచెం ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. మనకు స్టఫింగ్ చేసుకోవడానికి అణువుగా చూసుకోవాలండి, మరీ జారుగా ఉండకూడదు. థింక్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది ప్రాపర్గా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకుందాం. పర్ఫెక్ట్ అన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. పక్క స్టవ్లో మనకు ఆవిరి పాత్ర ఉంది. మామూలు ఇడ్లీ కుక్కర్స్ ఉంటాయి కదా, ఇడ్లీ కుక్కర్స్ అయినా లేకపోతే ఆవిరి పాత్ర ఏదైనా పర్వాలేదు. దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ ప్లేట్లో మనము వంకాయల్ని అలాగే క్యాప్సికమ్ని ఇందులో చక్కగా మ్యారినేట్ చేసుకొని దాన్ని ఈ ఆవిరి పాత్రలో పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే మనము కూరగాయ ముక్కలను మ్యారినేట్ చేసిన తర్వాత నూనెలో వేయించట్లేదు, ఆవిరి మీద ఉడికిస్తున్నాం అనమాట. ఇది కొంచెం మనకు నీళ్లు కాస్త వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఈ వంకాయ ముక్కలు 4 ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకున్నాము. అంటే స్టఫ్ చేసుకోవడానికి అణువుగా పెట్టుకున్నాం అనమాట. మనం తయారు చేసుకున్న పిండిని
ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇందులోకి స్టఫ్ చేసేసుకుంటాం. ఈ విధంగా అన్ని వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. విధంగా వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకున్నాం. స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా పట్టేటట్టుగా. థిక్గా ఉంది కాబట్టి ఈజీగా కలుస్తుంది. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు అలాగే వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. జస్ట్ మనకి ఆవిరి పాత్రలో ఉడుకుతాయి అంతే. అదేవిధంగా మనం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించేసుకుందాం. ఈలోపు మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మన అసలైన కూర ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ చేసుకుంటున్నాం అనమాట. ఈ బాండీలో ముందుగా కాస్త నూనె, నూనె కాస్త వేడైన తర్వాత ఇక పోపుతో మొదలు పెట్టుకుని మనకు కావాల్సిన పొళ్ళు అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్తాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు తింటుంటే మధ్యలో తీసేస్తారు, ఇబ్బంది అవుతుంది అనుకుంటే మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. బాగుంటుంది ఆ ఫ్లేవర్ యాక్చువల్లీ. ఆ తర్వాత కాస్త పసుపు. సో ఆల్రెడీ మనం అందులో అంతా కూడా పసుపు వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇది మనం చూసుకొని వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్స్ కారానికి తగ్గట్టుగా. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, అంటే మనం మంచి గ్రేవీ ఐటెం తయారు చేసుకుంటున్నాం కాబట్టి, మసాలా వెజ్ అన్నాం కాబట్టి కాస్త టొమాటో ప్యూరీ, ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇంతకుముందు కూరగాయ ముక్కల్లో కూడా మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొన్ని మసాలా పొడులు వేసాం కదా. సో మళ్ళీ అందులోని కొన్ని వేసుకుందాం. కొంచెం కారం, ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం. ఇక్కడ కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. కాస్త మసాలా పొడి, గరం మసాలా పొడి, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకుందాం ఇందులో. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆల్రెడీ అందులో ఉందండి ఉప్పు, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది ఒక్క మరుగు, అంటే కొంచెం మనకు ఇప్పుడే వాటర్ వేసుకున్నాం కదా, ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఆవిరి మీద ఉడికేటువంటి ఈ కూరగాయలు, అలాగే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ బంగాళదుంపలు, ఈ మూడింటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. చూద్దాం, ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత ఆ పని చేద్దాం. ముందుగా అసలు ఆవిరి మీద మన కూరగాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొంచెం మెత్తబడ్డాయండి.
చూసారా చక్కగా మరుగు వస్తుంది. ఓకే, ఇది ఒక మరుగు వచ్చింది కాబట్టి ఇక ఈ ఆవిరి మీద ఉడుకుతున్నటువంటి ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ గ్రేవీలో వేసేస్తాం. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా గట్టిపడింది. ఆవిరి మీద ఉడికించడం వల్ల పచ్చిగా లేదు మనకు ఈ శనగపిండి మిశ్రమం కూడా. మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఎక్కువగా కదపకుండా వంకాయల్ని లైట్గా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. పెరుగు, యాపిల్స్, క్యాప్సికమ్ ఈ మూడిట్లో కామన్గా యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నోటి దుర్వాసనని ఇట్టే తొలగించేస్తుంది. అంతేకాకుండా మీరు సోంపు వేసుకున్నా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటారు. మరి ఈసారి మీకు ఈ చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. అద్భుతంగా ఉడికిపోయిందండి. చాలా ఇంతకన్నా నీళ్లగా ఉంటే మరీ వాటర్గా ఉంటుంది, సరిపోతుంది. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూడా. మా చక్కటి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ. ఇలా చక్కగా శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగపిండి వెజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, వంకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2. శనగపిండి వెజ్ మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఇంగువ, శనగపిండి వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కాస్త పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న మసాలా ముద్దను కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకుని గ్రీన్ క్యాప్సికమ్ ముక్కల్ని, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి అద్దుకొని ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లికాడలు, మిరియాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగాక అందులో కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆవిరి మీద ఉడికించుకున్న వంకాయ, క్యాప్సికమ్ మిశ్రమంతో పాటు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే శనగపిండి వెజ్ మసాలా కూర రెడీ. చూసారు కదా శనగపిండి వెజ్ మసాలా కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కారంగా చేసుకున్నాను, ఘాటుగా చేసుకున్నాను. చాలా బాగుందండి. రోటీస్కి అయితే అదిరిపోతుంది, పులావ్లోకి చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నార్త్ ఇండియన్ కర్రీగా ఇది ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పిల్లలందరూ బాగా ఇష్టపడేదే, పనీర్ పాలకూర కట్లెట్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ పాలకూర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పనీరు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు 2,
అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్రెడ్ ముక్కలు 3, మొక్కజొన్న పిండి 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. పనీర్ పాలకూర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఆ పాలకూర మనకు ఆకుకూరల్లో చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక ఆకుకూర, అందరికీ తెలిసిందే. మరి దాంతో మనం ఈరోజు ఈ కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని 1 కప్పు పాలకూర తీసుకున్నానండి. 1 కప్పు పాలకూర వేసేస్తున్నాను. దీనికి సరిపడా నీళ్లు కూడా పోసేసుకుందాం. అంటే కొంచెం లైట్గా ఉడికించుకోవాలి. పాలకూర కొంచెం నాకు రంగు మారేదాకా లైట్గా ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు. అంటే పచ్చిగా వేయలేము కాబట్టి కాస్త ఉడికించుకోవడం అంతే. అయితే ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. అంటే మనం రుబ్బుకునేటప్పుడు చక్కగా 2 కలిపి రుబ్బేసుకున్నామంటే ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 2 మరుగులు వస్తే సరిపోతుందండి. యాక్చువల్గా పాలకూరలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఉప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు. అంటే ఇదేమి మనం పాలక్ పనీర్ లాగా అలా చేసుకోవట్లేదు కదా. సో సింపుల్గా ఉడికిచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం వేయట్లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఉప్పు యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఉడికిన పాలకూరను ఇలా ఫస్ట్ ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా మనం ఎంత కప్పు పాలకూర వేస్తే ఎంతలో అయిపోయిందో. దీన్ని జస్ట్ నేను ఫాస్ట్గా వెళ్ళి రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. అండ్ దాని తర్వాత ఇందులో ఏమేమి వేయాలో ఏంటో అసలు మన కట్టెట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా మనం 1 కప్పు పాలకూర వేసినా కూడా మనకు ఇంతే అయింది క్వాంటిటీ. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బంగాళదుంపలు వేసేసుకుందాం. ఒకటైతే ఉంచాను, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు, ఇప్పుడే వేసుకుంటున్నాము. కాస్త ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము, కాస్త నిమ్మరసం, అన్ని కలుపుతానండి నీట్గా. ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్ కూడా ఇలా చక్కగా ఒకసారి ఇట్లా క్రష్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత పనీరు కూడా చక్కగా ఇలా చిదిమేసి వేసేసుకుందాం. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడము. బంగాళదుంపలు మాత్రం చక్కగా ఉడికించుకోవాలి, ప్రాపర్గా మెత్తబడేంత వరకు. ఆ తర్వాత బ్రెడ్ని వేసుకునే ముందు ఒకసారి మనం చక్కగా ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ని కూడా చిన్న ముక్కల్లాగా చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనం క్రస్ట్తో పాటు వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 2 అయితే వేసానండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా గట్టిగా పిసికేసేయాలి, ఇక్కడ లంప్స్ లేకుండా. ఇక్కడ మనం బ్రెడ్ కూడా వేసుకున్నాం కదా, అందుకు. ఓకే, ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తవా వెలిగించేసుకుందాం. ప్యాన్ వేడయ్యేలోపు లాస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. తవా వేడయ్యేలోపు ఈ మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఓకే, చాలా తక్కువ అండి, మరీ నీళ్ళగా కూడా చేసుకోకూడదు. పల్చగా చేసేసుకున్నాం. ఇది రెడీ అయింది. ఇటు పక్క బ్రెడ్ పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చేతికి కాస్త
నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాలకూర అలాగే బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా రౌండ్గా చేసుకొని చిన్న కట్లెట్ షేప్లో ఇలా చేసేసుకొని కార్న్ఫ్లోర్లో ఇలా డిప్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. తవ్వాలో వేసేసుకోవాలి. ముందుగా తవ్వాలో కాస్త నూనె వేసేసుకుందాం. తవ్వ కూడా చాలా హీట్ అయిపోయింది కాబట్టి మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా తయారైనటువంటి కట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఇలా చక్కగా నూనెలోకి వేసేసుకోవాలి. మీకు ఇంకొకసారి చూపిస్తానంటే ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను. ఇలా చక్కగా గుండ్రంగా చేసేసుకొని ఇది ఒకసారి కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. అన్ని వైపులా అద్దుకొని నూనెలో వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన కట్లెట్స్ తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. నేను 3 కట్లెట్స్ తయారు చేశానండి. సాధారణంగా సింకులు అలాగే కుళాయిల దగ్గర ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. ఆ మరకలు వదలాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈసారి ఏం చేయండి అంటే నిమ్మకాయల్ని మిక్సీ పట్టుకొని అందులో కాస్త సోడా కలిపి ఆ పదార్థాన్ని ఎక్కడైతే మనకి మురికిగా చాలా మరకలుగా ఉన్నాయో అక్కడ చక్కగా అప్లై చేసి 1 గంట తర్వాత శుభ్రం చేసినట్టయితే ఆ మురికి ఇట్టే వదిలిపోతుంది. ఈసారి చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. 2 వైపులా కూడా మనకు చూస్తే చక్కగా ఇలా రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా చాలా అందంగా మన కీరా క్యారెట్తో ముస్తాబై ఉంది. ఇవి కూడా మన పనీర్ పాలకూర కట్లెట్స్ని టేస్ట్ చేస్తాయట. సో ఇక సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా కరకరలాడుతూ పనీర్ పాలకూర కట్లెట్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ పాలకూర కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పనీరు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు 2, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్రెడ్ ముక్కలు 3, మొక్కజొన్న పిండి 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, కార్న్ఫ్లేక్స్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. పనీర్ పాలకూర కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో తరిగిన పాలకూర, కొంచెం నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత రుబ్బుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, ఉప్పు, అల్లం పేస్ట్, నిమ్మరసం, కార్న్ఫ్లేక్స్, పనీర్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు చిదిమి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ బౌల్లో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకొని కట్లెట్ లాగా ఒత్తుకొని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో 2 వైపులా ముంచి బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కట్లెట్లను నూనెలో వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ పాలకూర కట్లెట్ రెడీ. పనీర్ పాలకూర కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాలే ఉందండి, సూపర్. అంటే బ్రెడ్ పౌడర్ అవన్నీ వేసాం కదా, ఖచ్చితంగా కరకరలాడుతూ ఉంది. అలాగే బంగాళదుంప వేసినందుకు ఇంకా అద్భుతమైన రుచి వచ్చింది. ఇంకా అన్నీ అంటే నేను వేసిన పొళ్ళు అవన్నీ కూడా చాలా బాగా సరిపోయిందనమాట. పర్ఫెక్ట్. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు, అది మాత్రం 100% చెప్పగలను. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.